హాయ్. నువ్వు ఇంకా పోలేదా? నేను చచ్చిపోయానని చెప్పేగా వేరే సంబంధాలు చూసుకుంటున్నావు. చా నువ్వు బతుకున్నా కూడా నేను చేసుకోలే గాని. అయినా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నీకెవరు చెప్పారా? తుంగభద్ర మ్యారేజ్ బ్యూరోలో నీ అప్లికేషన్ చెప్పింది. అయితే మరి నా అప్లికేషన్ ఎల్లి తుంగభద్ర మ్యారేజ్ బ్యూరో లేవు. మనకి మ్యాచ్ అవుతే వాళ్ళే సెట్ చేస్తారు. ఆ మ్యారేజ్ బ్యూరోలో నా అప్లికేషన్ ఇస్తే సెట్ చేయరు, చించేస్తారు. ఎందుకో ఆ మ్యారేజ్ బ్యూరో మెయింటైన్ చేసే తుంగభద్ర వేరే ఎవరో కాదు, మై ఓన్ మమ్మీ. అవునా? ఎస్. అంటే నీకు శాండీకి సిజరింగ్ చేసింది ఆవిడేనా? భలే దొరికేవరా. కామన్ గా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ మమ్మీ నొప్పించాలి, వాళ్ళ డాడీ నొప్పించాలి, దానికో జిమ్కి వెళ్ళే అన్నయ్య ఉంటే వాడిని నొప్పించాలి. కానీ నన్ను ప్రేమించావని మీ మమ్మీ నొప్పించు చాలు, నేను ఒప్పుకున్నట్టే. ఓకేనా? ఇది చాలా చాలా షార్ట్ కట్. ఆల్ ది బెస్ట్. అది కాదు శిరీష, చెప్పింది చెయ్యి. పక్క జరగా. ఏం చేస్తున్నావురా? నాన్న క్లీన్ చేస్తున్నా. నాన్న దీన్ని అమ్మేద్దామని చూస్తున్నావా? నాన్న ఎంత మాట అన్నావు నాన్న. దీన్ని నిన్ను ఎప్పుడు వేరువేరుగా చూడలేదు నాన్న. మొత్తానికి నన్ను ఈ డొక్కు స్కూటర్తో పోల్చావన్నమాట. ఇంతకీ మ్యాటర్ ఏంటి? ఏం లేదు నాన్న, అమ్మతో ఒక చిన్న రికమెండేషన్ కావాలి. హోమ్ మినిస్టర్కి రికమెండేషనా? సరే. ఏంటి విషయం? పెళ్లి విషయం. నాకు అప్పుడే రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు కుప్పు. నీకు ఇంకో పెళ్లి ఎందుకే? ఇంటి పనులన్నీ నేను చూసుకుంటున్నానుగా. అందుకే ఇప్పుడు ఆలోచన లేదు అంటున్నానుగా. సర్లే, నేను చెప్పేది సుబ్బుగాడి పెళ్లి గురించి. ఇప్పుడు అడిగి పెళ్లి అవసరమా? ఎప్పుడైనా చెయ్యాలిగా. శుభం. ఏదన్నా సంబంధం ఉంటే చూడమని తెలియని వాళ్ళకి చెప్తాం. అదేంటి పెళ్లి సంబంధం అంటే తెలిసిన వాళ్ళకి చెప్పాలి కదా. వీడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా పిల్లనిస్తారా వీడికి? అయినా ఊళ్ళో అందరికి మనం సంబంధాలు చూస్తాం, మనవాడికి వేరే వాళ్ళ సంబంధం చూడడం ఏంటి? ఓ పని చేద్దాం, మన దగ్గర ఉన్న అప్లికేషన్స్ లో మంచి అమ్మాయిని చూసి సెలెక్ట్ చేద్దాం. అది అయింది. నీ కొడుకు ఎప్పుడో ఆ పని చేశాడు. మన దగ్గరకు వచ్చిన ఫైల్స్ లోంచి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాడు, ఎంట పడ్డాడు. నీకు అంతవరకే తెలుసు, నాకు అమ్మాయి అంతకు ముందే తెలుసు. మరి మమ్మల్ని ఎందుకు అడగడం? వెళ్ళి అమ్మాయిని అడిగి పెళ్లి చేసుకో. అమ్మాయి నిన్ను ఒప్పించమంది. తను ఒప్పుకుందా? నువ్వు చెప్తే ఒప్పుకుంటుంది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఆ అమ్మాయికి నా మీద నమ్మకం ఉంది. నీలాంటి వాడికి అంటకట్టననే ధైర్యంతో ఆ మాట చెప్పింది. సరే ఇప్పుడు ఏమంటావమ్మా? ఇంకా అర్థం కాలేదా? నువ్వే వెళ్ళి ఆ అమ్మాయిని ఒప్పించుకో. ఒకవేళ అమ్మాయి తనకు తానుగా నిన్ను పెళ్లి చేసుకుంటానని వస్తే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా నేనే మీ ఇద్దరు పెళ్లి చేస్తాను. అది కూడా మీ ఇద్దరి జాతకాలు కలిస్తే. మధ్యలో ఈ జాతకాలు ఏంటమ్మా? జీవితాలు కాబట్టి. తినండి తినండి.